Sir, could you speak brief in English, sir? Brief in English, sir. Brief in English. Could you please? ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోయింది Sir, you said, sir, you said Chandrababu Naidu has given wrong figures in the assembly. So how do you think he could be held accountable for that? In a democracy, there is very little what you can do, other than bringing it to the public domain. ఇలాంటి వాళ్ళని ఏమనాలా అని అడుగుతా ఉన్నా. సినిమాలో నిజంగా ఒక విలన్ క్యారెక్టర్ కూడా ఒక సినిమాలు పోతే ఆ 2.5 గంటల్లో విలన్ కూడా ఇంతగా ఆలోచన చేయడము. అసలు ఇది లైవ్ టెలికాస్ట్లో కనిపిస్తుంది. రియాలిటీ షో. స్కీములు లేవు, స్కాములు, మళ్ళీ ఎదురు ఆరోపణలు, మళ్ళీ కుట్రలు. సార్ ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. మీరు అసెంబ్లీలో గెలిచింది 11 మంది అయితే 1100 మందిలాగా మాట్లాడుతున్నారు అని. అంటే ఇది కాంప్లిమెంట్ అనుకోవాలా సార్? ఎలా? నచ్చితే కదా హరీష్. 1100 మంది లెవెల్లో ఆయనను భయం పుట్టించగలుగుతున్నారు అని అంటే ఆయనకు నిజంగా గొప్ప సంగతే కదా. మా వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల్సిందే కదా. Sir, could you speak in English, sir? ఎందుకు చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా? వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే భరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం భరాయిస్తారండి? Sir, could you speak brief in English, sir? Brief in English, sir. Brief in English. Could you please? ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోయింది. Sir, you said, Sir, you said Chandrababu Naidu has given wrong figures in the assembly. So how do you think he could be held accountable for that? In a democracy, there is very little what you can do, other than bringing it to the public domain.